చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. చూడండి, దీనస్థితి అంటే పూర్తిగా చెప్పండి కిందకు పడిపోయిన ఒక స్థితి. దీనస్థితి అంటే ఇక ఏమీ రాని స్థితి. దీనస్థితి అంటే తనతో ఎవరు నిలబడిన స్థితి. అది చెప్పొచ్చు వ్యాలీ ఎక్స్పీరియన్స్, లోతైన అనుభవం చెప్పచ్చు. తనకంటూ ఎవరు నిలబడలేని పరిస్థితులు చెప్తున్నాడు. నాకంటూ ఎవరు నిలబడకపోయినా అయ్యా నేనుండా నేర్చుకుంటాను. పౌలు తీసుకెళ్ళిపోయి లోతైన ప్రాంతాల్లో పెట్టారు అనుకోండి. పౌలు అంటాడు ఇక్కడ కూడా నేనుండా ఎరుగుతును, నాకు ఇక్కడ కూడా ఉండను. సంగమా ఈ ఉదయం అడిగితే ఒక మాట, నీకు ఏమి జరగకపోయినా ఏమి అవ్వకపోయినా నువ్వు ఆశించినవన్నీ కూడా కిందకి వెళ్ళిపోయినా నువ్వు ధైర్యంగా ఉండగలవా? ఉదయాన్న నువ్వు అనుకునేవి జరిగితేనే సంతోషంగా ఉంటావా? జరగకపోయినా అయ్యా నువ్వు నన్ను ఎక్కడ విడిచిపెట్టేస్తావయ్యా, నీ కుమారుని సైతం నా కోసం వదులుకున్నవాడివి, నీ కుమారుని చంపుకున్నవాడివి, నన్ను ఎలా చంపడానికి చూస్తావయ్యా, నా కొరకు గొప్ప ఆలోచన కలిగి ఉన్నావని చెప్పి ఎంతమంది ఉదయం నమ్మడానికి ఇష్టపడుతున్నారు. సంగం చూడండి, దేవుని లేఖనం ఎలాంటివో దీన స్థితిలో ఈ లోకం ఉండలేదు. ఒక దరిద్రపు స్థితిలో ఇక జీవితం అయిపోయిన స్థితిలో ఈ లోకం ఉండలేదు. లోకం ఇప్పుడు కూడా బయట చూడండి టాప్లో ఎవరు ఉండాలని చెప్పి పరిగెడుతున్న వారి లోకంలో. సమయం మాట చెప్పనా, ఒక గొప్ప ప్రత్యక్ష చెప్తున్న ఉదయాన్ని జాగ్రత్తనండి. వెలుపలందరూ అప్వర్డ్స్ పరిగెడుతుంటే సంఘం మాత్రం డౌన్వర్డ్స్ పరిగెడుతుంది. వెలుపలందరూ గర్వానికి పరిగెడితే సంఘము దీనానికి పరిగెడుతుంది. వెలుపలందరూ గొప్పలు అయిపోయిన ప్రయత్నం చేస్తే సంఘము మొత్తం అంతా ఇచ్చేయడానికి పరిగెడుతుంది. సంఘం ఎలాంటిదంటే పైకి పరిగెత్తేది కాదు. ఎందుకంటే సంఘము ఆల్రెడీ పైనే ఉంది గనక, యేసయ్య సంఘానికి శిరస్సు అయినాడు గనక, ఈ సంఘాన్ని దాటి ఏ నామము కూడా లేదు గనక సంఘం ఎప్పుడైతే తెలుసుకుంటుందో, దేవుని మించిన నామలను తెలుసుకుంటుందో, ఈ సంఘం అక్కడి నుంచి కింద దిగడం ప్రారంభిస్తుంది, అందరికీ పని చేయడం ప్రారంభిస్తుంది. నీకు మాట చెప్పిన జాగ్రత్త వినండి, నీకు నువ్వు 100 రూపాయలు నువ్వు సహాయానికి నిలబడినప్పుడు ఈ లోకానికి అది డబల్ దేవుడు చేస్తాడు. ఈ లోకం అనుకుంటుంది అమ్మో ఇది వేసుకుంటే ఎక్కువ వద్దని. లేదు, ఈ లోకానికి తెలియని రహస్యం, అది 5 రొట్టెలు 2 చేపలు అయితే అది 5,000 మందికి పంచగల సామర్థ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. సంగమా, ఈ లోకపు ఉద్దేశాలు వేరే, ఈ లోకపు విషయాలు వేరే. ఈ లోకం అంతా నటనలోకి వెళ్ళిపోతుంది. ఈ లోకానికి తెలియదు. ఈ లోకానికి మొదటి ఇల్లు చెప్పలా, ఆ మొదటి ఇల్లు సృష్టించింది నువ్వు నమ్ముతున్న దేవుడే. ఆ ఇంట్లో ప్రారంభమైంది దీనత్వం, ఆ ఇంట్లో ప్రారంభమైంది నమ్మకం, ఆ ఇంట్లో ప్రారంభమైంది నెమ్మది. ఆ ఇల్లు దాటేసాం గనుకనే మనం కోల్పోయాం నెమ్మది. మనం అనుకున్నాం ఇలా పైకెక్కితే నెమ్మది వస్తుందేమో. ఈ లోకం వెళ్ళండి, బయట చూడండి నెమ్మది గురించి ఎంత కష్టపడుతుంది, ఎంత బాధపడుతుందో. నేను చెప్తున్నాను, నువ్వు అన్ని కోల్పోతున్నా విశ్వాసపు లోపం మాత్రం నువ్వు తీర్చుకో. విశ్వాసం బలం ఉండడం ప్రారంభించు. ఈ విశ్వాసం బలం ఎవరు ఉంటారంటే ఎవరైతే దేవుని మాట తరచుగా వింటారో వారు మాత్రం ఉండగలరు. ఎన్ని జరుగుతున్నా నేను చెప్తున్నా, ఎన్ని జరుగుతున్నా నిశ్శబ్దంగా ఉంటావు. ఏమవుతుందో చెప్తావు, నా దేవుడు చూసుకుంటాడు. ఈ జీవితం నేను చెప్తున్నాను, ఈ ప్లాంట్ ఎర్త్ మీద, ఈ భూమి మీద లేదు. అవునండి, ఈ ప్లాంట్ ఎర్త్ మీద లేదు. ఎవరు ఏ మూలకెళ్ళా ఈ జీవితం ఇవ్వలేరు. దేవుని వాక్యం మాత్రమే ఇవ్వగలదు. దేవుని వాక్యం మాత్రమే ఇవ్వగలదు. ఈ వాక్యాన్ని పట్టుకోవాలి. అందుకనే ఈ మధ్యకాలంలో నువ్వు బిజీగా అయిపోతుంటే కారణం ఏంటి చెప్పనా? నువ్వు దేవుని వాక్యం చదవకపోవడం వల్ల, దేవుని వాక్యం వినకపోవడం వల్ల, దేవుని వాక్యం పైన శ్రద్ధ నిలపకపోవడం వల్లే నువ్వు బిజీ అయిపోతున్నావు. అలా కాకుండా నువ్వు దేవుని వాక్యం చదివితే నువ్వు బిజీ నుంచి బయటకు వస్తావు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను అసలు నా జీవితంలో సమయం లేదండి. నిజమే, వాస్తవమే, సమయం లేకపోవడం కారణం ఈ వాక్యము ఆ సమయాన్ని ఏం చేస్తా నీకు అధికంగా ఇస్తుంది. చూడండి, ఒకవేళ ఒక ఆఫీస్కి వెళ్ళి కూర్చొని సుమారుగా ఆఫీస్ పని ఉంది, ఆఫీస్ పని నీకు అవ్వాలి, గవర్నమెంట్ పని నీకు అవ్వాలి. ఎంత కష్టపడినా పని అవ్వట్లేదు. వారందరూ నీకు చెప్తున్నారు రేపు రా, ఎల్లుండ్రా. నువ్వేం చేయాలంటే ఆ సమయంలో వారు ఆ మాట అంటున్నప్పుడు నువ్వు దేవుని మాటకి దగ్గరగా వారు అంటున్న సమయం ఏమవుతుందో ఆ సమయం దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తగ్గించుకుని చేస్తాడు. నీ పని నువ్వు అనుకునే దానికన్నా వేగంగా దేవుడు నీకు జరిగిస్తాడు. ఈ ఉదయమున సేవకుడిగా, పరిచారకుడిగా నేను కోరుతున్న ఒక విషయం, నువ్వు దేవుని మాటకు దగ్గరగా రా. జకర్యా దేవుని మందిరంలో ఉన్నాడు. జకర్యా దేవునికి తోపు వేస్తున్నాడు. జకర్యా ఎవరు చాలా తక్కువ మంది పట్టుకున్న పాత్రలు పట్టుకున్నాడు. దేవుని కోసం బలంగా సేవ చేయడం లోపలికి వెళ్ళాడు. ఎంత సంతోషపడ్డాడు. కుటుంబం అంతా కూడా సంతోషాన్ని వ్యక్తపరిచాడు. అదే అలాంటి జకర్యా లోపలికి వెళ్ళి తోపు వేస్తున్నప్పుడు దేవత రాగానే భయపడిపోవడం ప్రారంభించాడట. భయపడిపోయి మాట అన్నాడట. జాగ్రత్త వినండి, ఈ మాట అన్నాడు,
జకర్యాకి దేవత ఈ విధంగా చెప్పింది, అయ్యా ఈ భార్య గర్భవతి అవ్వబోతుంది. ఏంటి, నా భార్య ఎలిజబెతా? ఇప్పుడు చూస్తే చాలా సంవత్సరాలు, ఆమెలా గర్భవతి అవుతుంది సార్? ఎలా అవుతుంది చెప్పండి? ఇలాగ అడుగుతాడు ఆయన. ఎలా అవుతుంది? ఆమె చాలా ముసలామే, నేను ముసలోడినే, ఇంత ముసలి వయసులో ఎలా గర్భవతి అవుతుంది సార్? చూడండి జకర్యా ఏనుకుంటే ఇంకా అయిపోయింది ఇక్కడితో. ఉదయం దేవుడినితో మాట్లాడుతున్నాడు. అయిపోయింది అన్న పరిస్థితి నీ జీవితంలో ఉందా? అక్కడికి ఆగిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళదనుకున్న పరిస్థితి ఉందా? జకర్యా అలాగే అనుకున్నాడు, ఆగిపోయింది అయ్యా అక్కడికి. జకర్యా మాట్లాడుతూ దేవతతో, ఏ దేవత అయితే దేవుని ముందు నిలబడి దేవుని ఆజ్ఞను పట్టుకొస్తుందో, దేవుని మాటను పట్టుకొస్తుందో ఆ దేవతకి చెప్పేస్తున్నా డైరెక్ట్గా ఏమంటే, అవ్వదేమో ఇంకా మా జీవితం అంటే మా స్కేల్ చూసారా, ఆ గ్రాఫ్ దాటేసింది మా జీవితం. ఆ గ్రాఫ్ కిందే, ఆ లైన్ కిందే అద్భుతాలు ఉంటాయి. ఆ లైన్ కిందే జీవితం బాగుంటుంది. ఆ లైన్ దాటేస్తే ఇంక జీవితం లేదంతే. గర్భం ధరించాలంటే ఆ లైన్ కిందే జరుగుతుంది, కానీ లైన్ దాటి ఇంక లేదు, ఆ లైన్ దాటేస్తాం మేము అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా అయిపోయింది. అప్పుడు ఇది ఎలా జరుగుతుందని అడిగితే ఆయన అంటాడు, ఎలా జరుగుతుందో చెప్తాను చూడు, జాగ్రత్త విను. నువ్వు దేవుని మాట నమ్మలేదు కనుక నీకు ఒక సైన్ ఇస్తాను జాగ్రత్త అని చెప్తాడు. ఏం సైన్ ఇచ్చారో తెలుసా? వినండి. ఎలా జరుగుతుందో చెప్పని అడిగితే ఎలా జరుగుతుందో బాగా చూపించాడు. మాట్లాడి నోరే మూయించేశాడు అంతే. మరలా బిడ్డ పుట్టినంత వరకు నోరు తెరవబడలే ఆయనకి, మోగవాడైపోయాడు. ఆ నోరు తెరవబడలే ప్రతిసారి అనుకున్నాడు ఏమనంటే, ఈ దేవుడు గొప్పోడే, ఈ దేవుడు ఏదైనా ఎప్పుడైనా చేయగలని అర్థమైపోయింది. ఆతో తన బిడ్డ పుట్టినప్పుడు అప్పుడు తెరవబడింది తన హృదయము. అప్పుడు తన బిడ్డకి ఏం పేరు పెడితే తెలుసా? యోహాను. యోహాను అన్న పేరుకి అర్థం కృప కలిగిన వాడ. సంగమ వినండి, కృప అన్న మాట చెప్పగానే రాతపూర్వకంగా రాసేట చెప్పలేకపోతున్నారు కనుక ఏం పేరు పెట్టమంటావు అంటే, వాళ్ళ ఆవిడ ఉందట ఎలిజబెత్, కృపను పెట్టండి, యోహాను పెట్టండి అంటే, మీ ఇంట్లో ఎవరున్నారు? యోహాను. ఎక్కడిని చెప్తామని చెప్తే, నీ భర్తకి వెళ్ళడుతో అని చెప్పి తీసుకెళ్తే, భర్త అంటే నేను ఎక్కడ మాట్లాడలేను కదా. అప్పుడు ఓ పేపర్ తీసుకొస్తే ఆ పేపర్ రాస్తాడు. యోహాను రాయగానే నోరు సడలి తెరవబడి ఒక్కసారి మాట్లాడడం ప్రారంభిస్తాడు. చూడండి ఏమర్థమవుతుంది? ఎప్పుడైతే నువ్వు కృప నమ్ముతావో, ఈ జకర్యాలాగా యోహాను నమ్ముతావో, యోహాను నీ జీవితపు లోపాన్ని సడలి జీవితపు లోపాన్ని తీర్చినట్లుగా దేవుడు జరిగిస్తాడు. ఏది అన్నా ఎట్టి పరిస్థితి నీ జీవితాన్ని ముంచుతుందో నాకు తెలియదు, ఏది నీ హృదయపు గాయాలను రేపుతుందో నాకు తెలియదు. ఈ గాయాల్ని నువ్వు కట్టడానికి కానీ విశ్వాసం నిలబడకపోతే ఆ గాయాలు కట్టబడవు. జాగ్రత్త వినంటే, నీకు గాయం కలిగినప్పుడు దానికి మెడిసిన్ ఏంటి తెలుసా? ఈ లోకపు గాయాలకు విశ్వాసమే ఆయింట్మెంట్. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో గాయం మానిపోతే, విశ్వాసము గాయాలు మానుపుతుంది, విశ్వాసం గాయాలని కడుతుంది. నీకు తెలియదు, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఆ గాయాలు మాన్పపోతే ఆ గాయాల వైపు నీ కళ్ళు ఉండిపోతాయి. ఆ గాయాలను మాపడానికి విశ్వాసం నీ జీవితంలో చాలా అవసరం. సంగమా, ఈయన బలహీనుడు, ఈ జకర్యా విశ్వాసపు లోపం కలిగిన వాడు. దేవుడు చూడండి ఈ విశ్వాసపు లోపం ఎంత బాగా తీర్చాడో. ఏ నోటితో మాట్లాడాడో అదే నోరు మూయించేశాడు. మూయించాను బాధపడితే అదే నోరు మళ్ళా తెరిపించాడు. ఈ తెరిపించినట్టు చూడండి ఏం చెప్తున్నానంటే, కేవలం తాత్కాలికంగా మూసాను, ఈ మూయడం కూడా నీ విశ్వాసాన్ని పెంచడానికి. నీ దేవుడు ఎప్పుడు నీకు చెడు జరిగించేవాడు కాదు, కానీ నీకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. దేనికంటే నువ్వు విశ్వాసపు లోపం తీర్చబడడానికి, విశ్వాసంలో బలుడైపోకుండా బలం ఉండడానికి దేవుడు నీకు చాలా విషయాలు నేర్పిస్తాడు. చూడండి ఈరోజు చాలా బలహీనమైన విషయాలు ఉన్నాయేమో, చాలా బలహీనమైన విషయాలు ఉన్నాయేమో. ఒకరు ఇక్కడ కదిపితే ఎవరినైనా ఏడు చేస్తారేమో. అన్ని ఎక్కువ బలహీనమైన విషయాలు నీ జీవితంలో జరుగుతున్నాయేమో. అయ్యో వీటి నుంచి ఎలా బయటకు రావాలో ఆలోచిస్తున్నాయేమో. అటు నుంచి బయటకు రావడానికి నువ్వు కష్టపడక, కానీ విశ్వాసపు లోపంలో బయటకు రావడానికే కష్టపడు. విశ్వాసపు లోపం తీర్చుకోవడానికే చూడు. నువ్వు దేవుల్లో విశ్వాసము చెప్తున్నాను, ఎప్పుడు ఎగరలేని ఒక పక్షి వల్ల నువ్వు ఎగురుతావు, రెక్కలు నీకు ఇవ్వబడతాయి, నూతన బలం పొందుకొని బలమైన వ్యక్తిగా నువ్వు ఎగరడం ప్రారంభిస్తావు. విను, నేను దేవుడు ఎప్పుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఎప్పుడు ఉంచాడు. నీ కుటుంబం ఆశీర్వాదం పడుతుంది, ఉన్నతమైన కార్యాలు నీ కుటుంబం చూస్తారు. అది మాత్రం కాదు, నీ కుటుంబంలో అందరూ కూడా పరలోక రాజ్యములో ప్రభుతో ఉంటారు. నా భర్తను కోల్పోతానేమో, నా బిడ్డను కోల్పోతానేమో. అవును, మీలో కొంతమంది కదిపితే నా భర్త ఏమైపోతాడో, ఆ అంత్య రోజును చూసినప్పుడు, అంత్య రోజున ప్రభు రాకడ వచ్చేసినప్పుడు నా భర్త సంగతి ఏంటి, నా బిడ్డల సంగతి ఏంటి, నా కుటుంబ సంగతి ఏంటి,
లోపల బాధతో మునిగిపోతున్నాయో, కుమిలిపోతున్నామేమో. నేను చెప్తున్నాను, మన కుటుంబంలో ఎవరూ కూడా విడవబడము. ప్రభు రాకడలో మన బిడ్డలందరినీ కూడా ప్రభు తీసుకుంటాడు. కంగారు పడతాం. దాని కొరకు విశ్వాసపు లోపం తీర్చుకో. అయ్యా, నా బిడ్డను నువ్వు రక్షించబోతున్నందుకు నీకు వందనాలు, నా భర్తను రక్షించబోతున్నది నీకు స్తోత్రాలు. ఇలాంటి ఒక మాటలు దేవునితో మాట్లాడాలి, కానీ నిరాశపడి మాట్లాడడం ఆపాలి. సంగమా వినండి, ఈ ఉదయాన్ని విశ్వాసపు లోపం తీరాలంటే ఆ విశ్వాసపు లోపం కేవలము దేవుని మాట ఎవరైతే చూస్తున్నారో, దేవుని మాటకి ధ్యాస ఎవరైతే ఉంచారో వారికి మాత్రమే తీరుతుంది. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఎంత పెద్ద లోపం ఉన్నా, ఎంత పెద్ద లోపం బలహీనత నువ్వు కలిగి ఉన్నా, నీ విశ్వాసపు లోపం తీరితే, నువ్వు ప్రభువుని విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తే, ఆ విశ్వాసం మిగతా లోపాలన్నింటినీ కూడా తీరుస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. నిరాశ పడిపోయిన వ్యక్తులైన మా జీవితాల్లో నిరీక్షణ ఇచ్చిన బలమైన వ్యక్తులు, ఇటువంటి ఇబ్బంది కలిగిన సందర్భాలున్నా నీ మమ్మల్ని విడిచిపెట్టవు. మా జీవిత విషయాలన్నీ కూడా నీ చేతిలో పెడుతున్నావు. నేను కృంగిపోయిన ప్రతి విషయాన్ని కూడా నీ చేతిలో పెడుతున్నావు. నీకు స్తోత్రాలు. నువ్వు తలగా ఉంచుతానని చెప్పిన మాట మా చేతిలో నెరవేర్చినందుకు నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలైన మేమందరూ కూడా విశ్వాసపు లోపం తీర్చబడి మరింత బలం కలిగిన వ్యక్తిగా ఉండి, నా తండ్రి, నీ మాట మాకు సెలవు ఇచ్చావు ఈ ఉదయాన్న, నీ మాటతో ఆదరించావు ఈ ఉదయాన్న. మా జీవితం లోపాలు ఎన్నో కలిగినప్పటికీ మమ్మల్ని మాత్రం విశ్వాసపు లోపం తీర్చుకున్నట్లుగా నీ వాక్యాన్ని తరచుగా చదవమన్నావు, నీతో గడపమన్నావు. నీతో గడిపితే మొత్తం అంతటినీ తీరుస్తా అని చెప్తున్నావు. నీకు వందనాలు. అటు గొప్ప సమస్య నుంచి, సందర్భాల నుంచి మమ్మల్ని తప్పించి నీతో కలిపి గడుపునట్లుగా మాకు సహాయం. బిడ్డలైన మా అందరూ కూడా నీవు సాయం ఇచ్చి, బలం ఇచ్చి నడిపించగల సముద్రం గనక నీకు మాత్రం మహిమ తెలియజేస్తూ, సర్వ యుగముల వరకు మహిమ, ఘనత, ప్రభావం నీకొక్కరికే చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.